తిరుమల తిరుపతి దేవస్థానంపై అధికార పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు సంచలనంగా మారాయి. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్లుపై ఆరోపణలు చేశారు. తిరుమల లడ్లుల్లో పశువులకు సంబంధించిన కొవ్వు పదార్థాలు కలుపుతున్నారని ఆయన ఆరోపణలు చేయడంతో యావత్ భక్తులు, వెంకటేశ్వర స్వామిని కొలిచే భక్తులందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. తిరుమల తిరుపతిలో ఇంతటి కల్తీ జరుగుతుందా అని భక్తులు ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి నెలకొంది. నిజంగా అలాంటి పరిస్థితి తిరుమలలో ఉందా అంటే తిరుమలలో లడ్లు తయారీలో అధికారులు పర్యవేక్షణ లోపం అంత తగ్గిందా? అధికారులు తిరుమల లడ్డు తయారు చేయడంలో వాళ్ళు పర్యవేక్షించి అక్కడ కల్తీ జరుగుతుందా లేదా అని పట్టించుకుంటున్నారా లేదా అనే ఒక ప్రశ్నలు ఇప్పుడు భక్తుల్లో తలెత్తుతున్నాయి. ఈ ఆరోపణ రాజకీయంగా చేశారా లేదా నిజంగా చేశారా? నిజంగా చేసి ఉంటే, ఒకవేళ నిజంగా పశువులకు సంబంధించిన కొవ్వు పదార్థాలు తిరుమల లడ్డుల్లో కలిపి ఉంటే ఇది చాలా అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒక భక్తుడు ఒక మాంసం తిని దేవుని దగ్గరికి వెళ్ళాలంటే భయపడతాడు. అతను తిరిగి స్నానం చేసి మరుసటి రోజు లేదా స్నానం చేసిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటాడు. అలాంటిది ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్లులో పశువులకు సంబంధించిన కొవ్వు పదార్థాలు కలిపారు, కల్తీ చేశారు అనే ఆరోపణలు వస్తే ఇంకా ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం. అంటే అధికారులు తిరుమలలో అంత పర్యవేక్షణ లోపంగా ఉంటారా? గత కొన్ని సంవత్సరాలుగా, దాదాపు 50 సంవత్సరాలుగా కర్ణాటకకు సంబంధించిన ఒక సంస్థ తిరుమలకు ఆవు నెయ్యి సప్లై చేసేదని, తర్వాత ఈవోగా ధర్మారెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ టెండర్లు పిలిచి, అంటే ఎక్కువ డబ్బులు పోకుండా ఎవరైతే ఆవు నెయ్యి తక్కువకి ఇస్తారో అలాంటి వారికి ఆవు నెయ్యి సరఫరా చేయడానికి అవకాశం ఇవ్వాలని టెండర్లు పిలిచి తర్వాత వేరే వాళ్ళకి అప్పగించడంతో వారు తిరుమలకు కావాల్సినంత నెయ్యి సరఫరా చేయలేక అందులో కల్తీ చేస్తున్నారు. పశువులకు సంబంధించిన కొవ్వు పదార్థాలతో పాటు వనపతి అంటే డాల్డా నూనె కూడా అందులో కలుపుతున్నారు, కల్తీ చేస్తున్నారు. అందుకే తిరుపతి లడ్డు రుచి తగ్గింది, అంత రుచికరంగా లేదు, నాణ్యతగా లేదు అనే ఆరోపణలు ఇప్పుడు రావడం. నిజంగా ఇలాంటి పరిస్థితులు ఉంటాయా తిరుమలలో? యావత్ భారతదేశం కాకుండా యావత్ ప్రపంచం శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. భక్తి శ్రద్ధలతో ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు పూజలు చేసి కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు, వేలాది రూపాయలు కానుకలుగా ఉండిలో వేసి వెళ్తుంటారు భక్తులు. అంత పవిత్రంగా భావించే తిరుమలలో ఇలాంటి పరిస్థితి ఉందా? ఉంటే ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇన్ని సంవత్సరాలుగా, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే ఇలాంటి పరిస్థితి వచ్చిందా? అంతకుముందు ఉందా? లేకపోతే ఇప్పుడు జరుగుతుందా? ఏంటి ఈ పరిస్థితి? ఎందుకు ఇలాంటి పరిస్థితి నెలకొంది? తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఇలాంటి ఆరోపణలు రావడం అనేది నిజంగా అందరూ భక్తులు బాధాకరంగా భావించే పరిస్థితి. ఈ పరిస్థితులకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిజంగా అలాంటి తప్పులు జరిగి ఉంటే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పూర్తిగా క్లారిటీగా ముందుగా ఈ రాజకీయ ఆరోపణలు కాకుండా, రాజకీయ ఆరోపణలు చేసి ఉంటే చాలా తప్పు. వెంకటేశ్వర స్వామి మీద చాలామంది భక్తులు మనోభావాలు దెబ్బతినేలా రాజకీయ ఆరోపణలకే పరిమితమైతే కూటమి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. నిజంగా కల్తీ జరిగి ఉంటే
దానికి సంబంధించిన పూర్తి విచారణ జరిపించి అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా తీసుకోవాలి. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే అంశం ఇది. ఒక మాంసం తింటేనే ఒక భక్తుడు దేవుని దగ్గరికి వెళ్ళడు. అలాంటిది భక్తులు తినే లడ్డులోనే పశువులకు సంబంధించిన కొవ్వు పదార్థాలు కల్తీ చేశారనే ఆరోపణలు వస్తే అది ఎలాంటిదో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. రాజకీయ ఆరోపణలు మాత్రమే చేసి ఉంటే ఇది చాలా నష్టపోతారు ఏ నాయకులైనా. స్వయంగా పెద్ద ఆయనే అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే ఈ ఆరోపణలు చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆయన వీటిపై విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాల్సింది ఉంటుంది. మామూలుగా డాల్డా నూనె కలిపితేనే చర్యలు తీవ్రంగా ఉంటాయి. అలాంటిది పశువుల కొవ్వు పదార్థాలు కలిపారంటే ఇంకా ఎలాంటి చర్యలు ఉంటాయో ఒకసారి మనం ఆలోచించవచ్చు. ఎందుకు ఇలాంటి పరిస్థితి తిరుమలలో? తిరుమల పవిత్రత దెబ్బతినేలా ఇలాంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? ఇలాంటి ఆరోపణలు చేయవలసిన అవసరం ఎందుకు ఉంది? ఆరోపణలు చేయడమేనా, లేదా దీనిపై పూర్తిగా విచారణ జరిపి అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటారా? ఆరోపణలకు పరిమితం కాకుండా కోట్లాది మంది భక్తుల మనోభావాలు కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా తిరుమల ఎంతో పవిత్రమైన తిరుమల లడ్డుపై ఇలాంటి ఆరోపణలు రావడం అనేది భక్తులందరూ బాధాకరంగా భావిస్తున్నారు. ఎంత బాధాకరం అంటే అంత పవిత్రంగా స్వామివారి లడ్డును ఎంతో ఇష్టంగా తింటారు ప్రతి ఒక్కరూ. కనీసం కొంచెమైనా లడ్డు రుచి చూడాలని ఎంతో ఆశగా భక్తులు లడ్డు కోసం వెంపర్లాడుతూ ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళి కావాల్సిన ఎన్ని ఇచ్చినా తెచ్చుకుంటారు. కాకపోతే పరిమితం పెట్టారు కాబట్టి పరిమితం వరకు తెచ్చుకుంటున్నారు. తిరుమల లడ్లు ఎన్నైనా కొనేదానికి భక్తులు వెనకాడరు. అంత రుచికరంగా అంత పవిత్రమైన లడ్డు తిరుపతిది. అలాంటి పవిత్రమైన లడ్డుపై ఇలాంటి ఆరోపణలు రావడం అనేది చిన్న విషయం కాదు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం దానిపై ఆరోపణలపై పూర్తి విచారణ జరిపి అలాంటి వారు బాధ్యులైన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని భక్తులం అందరం మనం కోరుకుందాం. రాజకీయ ఆరోపణలు మాత్రమే అయితే ఆరోపణలు చేసిన నాయకులు భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. నిజమైతే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తిరుమల భక్తులందరూ కోరుకుంటున్నారు. ఆ భక్తుల్లో మనం కూడా ఒకరం.